సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే నో హార్ట్ ఫీలింగ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే, సో ఒక అమ్మాయికి వాళ్ళమ్మ కొన్ని ప్రాపర్టీస్ సంపాదించిస్తుంది. సో ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన అసెట్స్ ట్యాక్స్ అనేది ఆ అమ్మాయి కట్టదు. సో ఆ అమ్మాయి ఆ ట్యాక్స్ కట్టకపోవడంతో ఆ ట్యాక్స్ కంపెనీ వాళ్ళు ఆ అమ్మాయి కారును సీజ్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ అమ్మాయి ఆ కారును మెల్లగా ఎలాగోలాగో కొట్టేసి వెనుకకు తీసుకొచ్చుకుందామని చెప్పేసి అనుకుంటుంది. బట్ ఆ అమ్మాయి వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. సో దొరికిపోతుంది. అలాంటి టైంలో ఆ అమ్మాయి ఒక పోస్ట్ని చూస్తుంది. ఆ పోస్ట్లో ఏం మ్యాటర్ ఉంటుందంటే, మీకు కాలేజీకి వెళ్ళడానికి కార్ కావాలా, అయితే మా 19 years అబ్బాయితో డేట్ చేయండి. తను ఒక మంచి అబ్బాయి, చాలా బాగా చదువుతాడు, కానీ తను మనుషులతో ఎవరితో కలవడు, ఎప్పుడు బయటకు వెళ్ళడు, ఎప్పుడు తన రూములోనే మొబైల్ యూజ్ చేసుకుంటూ ఉంటాడని తనని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చిన వారికి సో ఈ కార్ ఇస్తామని చెప్పేసి ఆ పోస్ట్లో ఉంటుంది. సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిద్ది అంటే, వాళ్ళ పేరెంట్స్ని కలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే, సో వాడితో నువ్వు డేట్ చేయాలి, సో నువ్వు డేట్ చేస్తున్న విషయం వాడికి తెలియకూడదు, ఇదంతా మేమే సెట్ చేసిన విషయం వాడికి తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయితో చెప్తారు. సో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని డేట్కి ఒప్పించిందా లేదా, సో ఒప్పిస్తే ఎలా ఒప్పించింది, మళ్ళీ తన అసెట్స్ను తిరిగి వెనుకకు తెచ్చుకుందా లేదా అన్నది మూవీ స్టోరీ. మూవీ స్టోరీ లైన్ చాలా చిన్నగా ఉంది కదా. సో మూవీ డ్యూరేషన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది భయ్య. 1 hour 43 minutes అంతే మూవీ. సో ఈ మూవీని పేరెంట్స్తో కలిసి అస్సలు చూడకండి భయ్య. ఫ్యామిలీతో ఈ మూవీ చూడడం అస్సలు కుదరదు, ఎందుకంటే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం చూడకండి. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, మూవీ చూడొచ్చా లేదా అని చెప్పేసి అంటారా భయ్య? నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు భయ్య. సో మూవీ మాత్రం యావరేజ్గానే ఉంది. సో ఈ మూవీలో కార్ సీన్ కానీ, సో బీచ్ సీన్ కానీ కొంచెం బాగున్నాయి భయ్య. అంతే భయ్య, ఇంకా మూవీ మొత్తం చాలా స్లోగా ఉంటుంది భయ్య. మూవీ స్టార్ట్ అయిన ఒక 20-25 minutes దాకా నాకు కొంచెం మూవీ ఇంట్రెస్ట్గానే వెళ్తున్నట్టు అనిపించింది భయ్య. దాని తర్వాత నాకెందుకో చాలా డల్గా అనిపించింది భయ్య. మూవీని సాగదీసిన ఫీలింగ్ అనిపించింది నాకైతే. సో యూత్ ఎవరన్నా ఉంటే ఈ మూవీ చూడొచ్చు భయ్య, మేబీ వాళ్ళకి నచ్చిద్ది. ఎందుకంటే కొంచెం బ్యూటీ మసాలా లాంటివి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మూవీ ఎంత నచ్చినా కానీ ఖచ్చితంగా 1 hour 43 minutes కంటిన్యూగా అస్సలు చూడలేరు భయ్య. ఏదో స్కిప్ కొట్టుకుంటూ అక్కడక్కడ చూడడమే తప్పించి కంటిన్యూస్గా అయితే ఎవరు చూడలేరు. ఎందుకంటే మూవీ చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది భయ్య. నా సజెషన్ ఏంటంటే ఈ మూవీ చూడకపోవడమే బెటర్ భయ్య. నేనైతే ఈ మూవీ చూడమని అస్సలు రికమెండ్ చేయను, ఎందుకంటే నాకు మూవీ అస్సలు నచ్చలేదు భయ్య. ఏదో కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ బాగున్నాయి తప్పితే మూవీలో అంత పెద్ద మ్యాటర్ లేదు భయ్య. సో మీలో ఇంకెవరైనా చూస్తానంటే వెళ్ళి చూడండి భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, మీకు అయితే అవ్వచ్చు. సో ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ విషయానికి వస్తే, మెయిన్ యాక్టర్స్ అయిన జెన్నిఫర్ లారెన్స్ చాలా బాగా చేసింది భయ్య. ఆమె యాక్టింగ్, ఆమె బ్యూటీనెస్ నాకైతే నచ్చింది భయ్య. సో ఈమె వల్ల ఈ మూవీ మొత్తం కంప్లీట్ చేశాను అనుకోండి. సో మెయిన్ లీడ్ చేసిన అబ్బాయి కూడా యాక్టింగ్ బాగా చేశాడు భయ్య. సో తనది కామెడీ అయితే కొంచెం బాగుంది, తను చేసిన రొమాంటిక్ కామెడీ అయితే నాకు కొంచెం వర్కౌట్ అయింది భయ్య. తను కూడా యాక్టింగ్ బాగా చేశాడు. ఇంకా మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరు బాగానే చేశారు, వాళ్ళ యాక్టింగ్ కూడా నాకు బాగానే అనిపించింది భయ్య. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే నాకైతే డైరెక్షన్ అంత పెద్దగా నచ్చలేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సోసాగా ఉంది, మరీ అంతేం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇంతే గైస్ మన రివ్యూ. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే రివ్యూలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.